ఒక ఊర్లో ఒక చిన్న కుర్రవాడు రాజు ఉండేవాడు. వాళ్ళ ఇంటికి పక్కనే ఒక పెద్ద అడవి ఉండేది. రోజు ఆటలాడడం కోసం ఆ అడవికి వెళ్ళేవాడు. ఒకరోజు అతను అడవిలో ఓ వింత చెట్టును చూశాడు. ఆ చెట్టు మాట్లాడుతుంది. ఓ బాబు, ఒకసారి ఇక్కడికి రా, నీకొక ప్రశ్న వేస్తాను. చెట్టు అలా మాట్లాడుతుంటే రాజు ఆశ్చర్యపోయాడు. చెట్టు రాజుతో ఇలా చెప్పింది, నీవు నిజాయితీగా ఉన్నావా? అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. చెట్టుతో తన కథ మొత్తం చెప్పాడు. తాను పేదవాడినని, కానీ ఎప్పుడు నిజాయితీగా ఉండేవాడినని చెప్పాడు. చెట్టు అతనికి ఒక చిన్న బహుమతి ఇచ్చింది, ఒక బంగారు విత్తనం. ఈ విత్తనం నీ ఇంటి వద్ద నాటు, నీ మంచితనానికి ఇది ప్రతిఫలం. రాజు ఇంటికి వెళ్ళి విత్తనం నాటాడు. కొన్ని రోజుల్లో అది పెద్ద చెట్టుగా మారింది. కానీ అది సాధారణ చెట్టు కాదు. ప్రతి నెలకి ఒకసారి ఆ చెట్టు ఒక బంగారు యాపిల్ని పండించేది. రాజు ఆ యాపిల్ని అమ్మి తన కుటుంబంలో ఉన్న కష్టాలను అన్నీ తొలగించేశాడు. ఆ ఊరిలోని ఒక కోటీశ్వరుడు ఉండేవాడు. ఈ చెట్టు విషయం తెలుసుకుని బంగారు చెట్టును దొంగలించాలనుకున్నాడు. అతడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ చెట్టు తనతో ఇలా చెప్పింది, నీ లోపల అసూయ, ద్వేషం, అత్యాశ ఉంది. నీవు నన్ను పొందలేవు అని చెట్టు ఎండిపోయింది. ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే, నిజాయితీగా ఉన్న విలువ ఎప్పుడు గొప్పది. మాయలు, ధనం, బలహీనతలు మనల్ని ఎప్పటికీ నిలబెట్టవు. మంచితనం, నిజాయితీయే మన జీవితాన్ని ఒక స్థాయిలో ఉంచుతుంది, మంచి మార్గం చూపెడుతుంది. మరి ఈ కథ నచ్చిందా? ఈ కథ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ కథల కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ కథతో మళ్ళీ కలుద్దాం.